ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం. ఈ ఉదయకాలం జనవరి 26, 2025 భారతదేశంలో గణతంత్ర దినోత్సవం దేశ రాజ్యాంగం ఆమోదం పొందిన రోజుగా భారతదేశమంతటా దీని సెలబ్రేషన్స్ జరుగుతున్న రోజుల్లో ఉన్నాం. ఇది స్వతంత్రం, సమానత్వం మరియు న్యాయం వంటి విలువలను సూచిస్తుంది. అదేవిధంగా 2025 సంవత్సరంలో భారతదేశము 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. భారత్లో మొట్టమొదట గణతంత్ర దినోత్సవం 1950 జనవరి 26న జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 76 వసంతాలు పూర్తి చేసుకుని భారతదేశము గణతంత్ర దినోత్సవ సెలబ్రేషన్ లో ముందుకు కదులుతూ ఉంది. ప్రియమైన వారలారా, బైబిల్లో ఉన్న ప్రకారము దేవుని వాక్యం ఇలా తెలియజేస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ఇలా ఉంది: క్రీస్తు మనలను స్వతంత్రములోనికి విడుదల చేశాడు, మీరు దానిలో నిలవబడండి. మరలా దేవుడు బంధాన్ని మనకి ఏర్పరిచినప్పుడు ఒక స్వతంత్రం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవలసిన అవసరం ఉందని, ముడిపడి ఉందని రిలేషన్స్ కి ఇది తెలియజేస్తుంది. రెండవది మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనంలో ఉన్న మాట: ప్రభు నీకు ఏమి మేలైనది చేశాడో గమనించవలసిన అవసరం ఉందని దేవుడు చెబుతున్నాడు. మనం నడిచే మార్గాన్ని దేవుడు మనకిచ్చాడు. గణతంత్ర దినోత్సవం రోజున నీవు నేను అర్థం చేసుకోవలసినది సమానత్వం, న్యాయం, దయ. ఈ ముఖ్యమైన విషయాలు మనల్ని ప్రభావితం చేసే విధంగా ఉంటాయి. అందుకే మనము చేసే ప్రతి పనిలో మనము అనేక రకాలమైన సంబంధ బాంధవ్యాలు ఇతరులతో కలిసి ఉండవలసిన అవసరం ఉంది. అందుకనే దేవుడు మాట్లాడుతున్న వాక్యము అవర్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్, క్రీస్తుతో మన బంధుత్వం ఎలాగుంది. నిజంగా ఈ రోజు వరకు 6 అంశాలు మనం మాట్లాడుతూ ముందుకు వెళ్ళాం. ఈ రోజు ది బ్రైడ్ గ్రూమ్ అండ్ బ్రైడ్, పెళ్లి కుమారుడు పెండ్లి కుమార్తె, వీళ్ళలాగా మన బంధం కూడా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకోవలసి ఉన్నది. ప్రకటన 19:7-8 ప్రకారం పెండ్లి కుమారుడు గొర్రెపిల్లగా యేసు తన్ను తాను బయలుపరుచుకొని ఉన్నాడు. మత్తయి 9:15 ప్రకారం పెండ్లి కుమార్తె పరిశుద్ధ పట్టణం, కొత్త యెరూషలేం. సిద్ధపరచబడిన పెండ్లి కుమార్తె అనగా క్రీస్తుని రక్షకునిగా ధరించుకున్న సంఘమే. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఇది మనం చూడవచ్చును. ప్రియమైన వారలారా, వధించబడిన గొర్రెపిల్ల పెండ్లి కుమారుడు కాగా ఆ గొర్రెపిల్ల రక్తములో కడగబడిన ప్రతి విశ్వాసి పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబడిన సంఘములో ఒక భాగముగా ఉన్నారు. అందుకే మతం కోసం రక్షణ పొందకుండా బాప్తీసం తీసుకున్న వారు అందులో లెక్కలోనికి రారు. వాక్యము చెప్పుతున్న సత్యమేమిటంటే, రక్షణ పొందకుండా గొప్ప గొప్ప పదవులను నిర్వహిస్తున్నా మీరెవరో నాకు తెలియదని దేవుడు నిర్మోహమాటంగా ప్రభు చెప్పితే ఎంత దౌర్భాగ్య స్థితో. అందుకే పెండ్లి కుమార్తెగే గొర్రెపిల్ల రక్తం యొక్క గుర్తు నీ మీద నా మీద ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఆయన మనకి సమానత్వంతో మనం జీవించడానికి, సమాధానంలో ఉండడానికి దేవుడు కృపను చూపించాడు. మరి దేవుడిచ్చిన అవకాశాలను పొంది ఉండి కూడా పెండ్లి కుమార్తెను సిద్ధపరచువాడు పరిశుద్ధాత్మ దేవుడని తెలిసి కూడా నీవు నేను లోకంలో ఉండిపోతున్నామేమో ఆలోచన చేసుకుందామా? యేసు ప్రభువుకి మనకి ఎటువంటి సంబంధం ఉంది? పెండ్లి కుమారుడిగా ఆయన రాబోతున్నాడు. పెండ్లి కుమార్తెగా నీవు నేను సిద్ధపడి ఆయన ఎదుట అలంకరించుకోవలసిన అవసరం ఉందని, పరిశుద్ధ అలంకారాలు ధరించుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నీ ఇష్టానికి తావుండదు. ఈ దినాల్లో ఎవరిష్టానుసారంగా వారు అలంకరించుకుని అనేక రకాల పరిస్థితుల్లో ముందుకు వెళ్తున్నవారున్నారు. ప్రియమైన వారారా, దేవుడు మాట్లాడుతున్నాడు. రక్షణను నిర్లక్ష్యం చేసి రక్షింపబడిన వారి మధ్య మందలో కలిసిపోతూ వెళ్లిపోతున్న వారు అనేక మంది ఉన్నారు.
ప్రభు ప్రత్యేక పరిస్తే నీవు నేను సిగ్గుపడకుండా ఉండాలి. జాగ్రత్త, పై వేషము అంతరంగ స్వభావానికి సాంకేతికంగా మనము తెలుసుకోవలసిన అవసరం ఉంది. ప్రియమైన శ్రోతలారా, క్రీస్తు యేసు యొక్క బంధుత్వంలో ఏ బంధుత్వంలో నీవు నేను ఉన్నాం? ఆయన పెండ్లి కుమారుగా రాబోతున్నాడు. పెండ్లి కుమార్తెగా నీవు నేను పరిశుద్ధపరచబడి సిద్ధపడవలసిన అవసరం ఉందని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన దైవిక రక్త సంబంధం, వేరే మార్గం లేదు. తండ్రిని మనం చేరుకోవాలంటే ఆయన ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనకు మార్గము సిద్ధపరచబడి ఉన్నది. మతంలో చేరినంత మాత్రాన ఆయన నీకు సమీప బంధువు కాలేడు. మతంలో చేరితే సతమతం అయిపోతాం తప్ప లాభము లేని పరిస్థితికి వెళ్ళిపోతాం. అందుకే గతమును గురించి అభిమతానికి అభిముఖుడివై మతానికి అతీతుడైన క్రీస్తుకు స్వరక్షకునిగా అంగీకరించి స్వీకరించి నీవు నేను ధన్యుడవ్వాల్సినదే. అందుకే దేవునికి మనకి సంబంధం ఎలా ఉంది? ఆయన కుమారుని లోకానికి పెండ్లి కుమారులా పంపబోతున్నాడు. పెండ్లి కుమార్తెగా నీవు నేను సిద్ధపడవలసిన అవసరం ఉందని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైన వారలారా, దేవుడు మనకి గణతంత్ర దినోత్సవాలు మనకు దయచేశాడు. ఆయన స్వతంత్రాన్ని మనకిచ్చాడు. ఆ స్వతంత్రము ద్వారా నీవు నేను పాపం నుంచి విడుదల పొంది, బంధకాల నుంచి విడుదల పొంది, యేసయ్య నామములో స్వేచ్ఛగా మనము జీవించాలని దేవుడు కోరుతున్నాడు. అట్టి రీతిలో దేవుడు మన జీవితాల్లో మనకి దేవునికి సంబంధం ఎలా ఉందో పరీక్షించుకొని, ఒకవేళ చెప్పబడిన 7 అంశాల్లో ఏదైనా సంబంధం దేవుడితో మనకుందా ఉంటే మంచిదే. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నదని 1 యోహాను 1:3 చెప్పిన ప్రకారం మీరు నేను జీవించాలని కోరుకుంటూ ఈ ఉదయకాలం నా వాక్య భాగాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.